నమస్తే వేగా 9 టీవీకి స్వాగతం. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీచర్లు లేకుండా బడులు నడిపించారన్న పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలలో సుమారుగా 2 లక్షల ఉపాధ్యాయుల ఉద్యోగాల భర్తీ చేశారు. గోపాలపట్నం పశ్చిమ నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ ఎమ్మెల్యే గణబాబు మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయుని వైన్ షాప్ దగ్గర కాపలాగా పెట్టి టాయిలెట్స్ ని క్లీన్ చేయించి వారిపై అక్రమంగా కేసులు పెట్టారు. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతి స్కూల్ కి స్టార్ రేటింగ్ ఉండాలని మాకు బాధ్యత అప్పగించారు. విద్యార్థుల నిష్పత్తిని బట్టి ఉపాధ్యాయులు ఉండాలని నియామకం చేపట్టారు. ఒకసారి గుర్తిని రమ్మనండి, ఒకసారి లోపలికి గుర్తిని రమ్మని. బయటికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? యూస్లెస్. గవర్నమెంట్ స్కూల్స్లో కూడా రికమెండేషన్స్తో అడ్మిషన్స్ జరగాలి అనే స్థాయికి వెళ్ళాలంటే 5 స్టార్ రేటింగ్ ఉండాలి అంటే కేవలం భవనాలు, కుర్చీలు, టేబుల్సే కాదు, ఒకవైపు ఆ స్మార్ట్ టీవీస్లో వచ్చేటువంటి క్లాసెస్ కానీ, హై స్పీడ్ ఇంటర్నెట్ కానీ, ఇచ్చేటువంటి సిలబస్లో ఉండేటువంటి మార్పులు కానీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ విద్యాబోధన అనేటువంటిది ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. దానికి తగ్గట్టుగా ఉపాధ్యాయులకి, అదేవిధంగా మాలాంటి ప్రజాప్రతినిధులకి, ముఖ్యంగా అక్కడ ఉండేటువంటి స్థానికంగా పేరెంట్స్ కమిటీస్ కానివ్వచ్చు, లేకపోతే ఓల్డ్ స్టూడెంట్స్ అందరినీ భాగస్వామ్యం చేసి స్కూళ్ళన్నీ కూడా మంచి నాణ్యతా ప్రమాణాలు పాటించే విధంగా ప్రభుత్వ స్కూళ్ళు, ఎలిమెంటరీ స్కూల్స్ దగ్గర నుంచి హై స్కూల్స్ వరకు కూడా ఇవి చక్కగా నిర్వహించాలని, అందుకే తల్లికి వందనం పేరిట ఎవరైతే పిల్లలందరికీ కూడా ఈరోజు వర్తించే విధంగా అంతకుముందు ఉండేటువంటి విధానం కాకుండా ఒక్కరికే కాకుండా అందరికీ ఇచ్చి వాళ్ళందరూ కూడా ఈరోజు విద్య పట్ల శ్రద్ధ చూపించే విధంగా చేయడం అనేటువంటిది మీకు గుర్తు చేస్తున్నాను. అదే సందర్భంలో ఒక దగా డిఎస్సి, ఆ రోజు డిఎస్సి పెడతామని చెప్పి ఏడాదికోసారి డిఎస్సి పెడతామని చెప్పినటువంటి పెద్ద మనిషి, ఆ తర్వాత మెగా డిఎస్సి అన్నారు, తర్వాత జంబో డిఎస్సి అన్నాడు, మధ్యలో మినీ డిఎస్సి అన్నాడు, ఏమీ కాలేదు. ఆఖరికి 2 నెలల ముందు కరెక్ట్గా ఎలక్షన్స్ ఉన్నాయంటే 6100 పోస్టులకి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి, నిజానికి నోటిఫికేషన్ ఇచ్చిన 30 రోజుల్లో నిజంగా ఎక్కడ దేశంలో ఎక్కడ ఉండదు, 30 డేస్ బిఫోర్ నోటిఫికేషన్ ఇచ్చి అసలు దేశంలో ఎక్కడా లేని విధంగా నియామకాలు చేయాలని చూశాడు. నోటిఫికేషన్ 30 డేస్ ఎక్కడ సరిపోతుంది? ఎక్కడ లేదు దేశంలో. సో ఇవన్నీ కూడా ఆ చిత్తశుద్ధి లేదు, పరిపాలన చేత కాదు. అలాంటి వ్యక్తి చేతిలో ఈ రాష్ట్ర పరిపాలన ఉండటం, దానిలో విద్యా వ్యవస్థ పూర్తిగా సమూలంగా నాశనం అయ్యే పరిస్థితి. అందుకని నీతి ఆయోగ్ ఒక ఆ రిపోర్ట్ ప్రకారం చూస్తే అప్పటి వరకు 3వ స్థానంలో ఉండేటువంటి మన రాష్ట్ర విద్య 19వ స్థానానికి పడిపోయింది. కేవలం ఆయన అనాలోచిత నిర్ణయాలు, విద్యా వ్యవస్థ పట్ల పట్టు లేకపోవడం, ఉపాధ్యాయులు వేధించినటువంటి తీరు, కొత్తగా రిక్రూట్మెంట్ చేయకపోవడం, స్కూళ్ళకు భవనాలకు రంగులు వేస్తే కాదు, నాణ్యమైన విద్య ఉండాలంటే టీచర్ పేరెంట్ ఏదైతే ఈ స్టూడెంట్స్ రేషియో తప్పదు. అందుకని ఈరోజు నియామకాలకి 16,000 మంది డిఎస్సి విద్యార్థులకి చాలా ట్రాన్స్పరెంట్గా ఎగ్జామ్ పెట్టడమే కాకుండా ఎక్కడా ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. అసలు పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్లే లేకుండా పాఠశాలలు నడిపేశారు. టీచర్ లేరు, పాఠశాలలు నడిచాయి. మరి అలాంటి వ్యక్తి ఈరోజు ఒక్క నోటిఫికేషన్ కూడా 5 ఏళ్లలో ఇవ్వక యువతని అన్ని విధాల మోసం చేసే పరిస్థితి వస్తే, ఈరోజు చూస్తే యువతకి ఇచ్చినటువంటి మాట ప్రకారం 16,347 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సి నిర్వహించడమే కాకుండా చాలా పారదర్శకంగా ఇప్పుడు చెప్పినట్టుగా ఈరోజు యంగ్స్టర్స్ అందరూ ఇప్పుడు టీచర్స్ దేశంలోనే నాకు తెలిసి ఒక మొదటి స్థానంలో ఉండబోతుంది. చాలా ట్రాన్స్పరెంట్ మేనర్లో చేసినటువంటిది. అందులో మీరు చూస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, అలాగే ఎకనామికలీ బ్యాక్వర్డ్ కానీ, దివ్యాంగులకు కానీ అందరికీ వాళ్ళకి వయసు కూడా రిలాక్సేషన్ ఇచ్చి వాళ్ళకు కూడా అండగా నిలిచాం. అదేవిధంగా ఏదైతే మౌలిక సదుపాయాలు కూడా టీచర్ స్టూడెంట్ రేషియోకి తగ్గట్టుగా మనం ఆ ఉపాధ్యాయులు
ఎక్కడ ఉండాలి, అందుకని టీచర్ స్కూల్స్ కూడా మన మోడల్ స్కూల్స్కి ఏ రకంగా చేయాలనేటువంటిది కూడా ఈ మధ్యకాలం డిఏఓస్ కానీ ఎంఈఓస్ కానీ చాలా ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. ఎక్కడైతే స్టూడెంట్స్ తక్కువ ఉంటే ఆ స్కూల్స్ని పక్కన ఉండేటువంటి స్కూల్స్ దగ్గరికి ఎవరికి అభ్యంతరం లేని రీతిలో ఆ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఒక మెరుగైనటువంటి విద్యా విధానాన్ని హై స్కూల్స్ కావచ్చు, యూపీ స్కూల్స్ కావచ్చు, ఎలిమెంటరీ స్కూల్ కావచ్చు, స్టార్టింగ్ ఏదైతే ఈరోజు అంగన్వాడీస్ నుంచి కూడా పిల్లలు తయారయ్యే విధానంలో ఆ నర్సరీస్ అనేటువంటి విధానం ఏదైతే ఉందో ఆ రకంగా ఈరోజు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి సెకండ్ స్టాండర్డ్ ఆ స్కూల్స్ కూడా ఎలిమెంటరీ స్కూల్స్ని కూడా చాలా మెరుగైనటువంటి విధానంలోకి తీసుకురావాలని చెప్పి ఈరోజు లాస్ట్ 14 ఇయర్స్ కూడా ఈ 14 మంత్స్లో కూడా చాలా వరకు ఎడ్యుకేషన్కి సంబంధించిన రిఫార్మ్స్లో మా ఎమ్మెల్యేస్ అందరితో కూడా నిత్యం కూడా ఈరోజు లోకేష్ గారు ఒక డైరెక్షన్ ఇస్తూ ఆయన ఒక స్టాన్ఫర్డ్లో చదువుకొని వచ్చినాక ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించిన ఒక విశ్వవిద్యాలయంలో చదువుకొని వచ్చినాక ఆ ప్రమాణాలలో మన దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్ళల్లో కాస్త ఆ నాణ్యత ప్రమాణాలు పెరగాలి, దానికి తగ్గట్టుగా ఏం నిర్ణయాలు తీసుకోవాలని ఈరోజు యూనిఫామ్ నుంచి బ్యాగ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా చాలా నిశితంగా పరిశీలించి స్వయంగా ఆయనే అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తలు. గతంలో ఏవైతే ఆ లోపాలు ఉంటే ఆ లోపాలన్నీ కూడా గతంలో బ్యాగ్ క్వాలిటీ లేదంటే ఇప్పుడు ఏ రకంగా ఇవ్వాలి, అట్లాగే యూనిఫామ్ విషయంలో కానీ అన్నీ కూడా తీసుకున్నాం. ఈరోజు మిడ్ డే మీల్ సంబంధించి కానీ అన్ని విషయాల్లో కూడా చాలా డీటెయిల్డ్గా ఆయన స్వయంగా చూడటం, ఒకవైపు కాన్స్టిట్యున్సీ మంగళగిరిని అభివృద్ధి చెందిస్తూనే ఒకవైపు ఏదైతే హెచ్ఆర్డి మినిస్ట్రీ అనగానే చాలా టఫ్ టాస్క్, అలాంటి దానిలో ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్ హై స్కూల్ ఎడ్యుకేషన్కి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఆయన చేయడం జరిగింది. మీరు ఒకవైపు చూస్తే చంద్రబాబు నాయుడు గారు టోటల్ 14 ఇయర్స్ ముఖ్యమంత్రిగా ఆయన ఉన్న దాదాపు మొత్తం కంబైన్డ్ స్టేట్ నుంచి ఇప్పటివరకు చూస్తే 13 సార్లు డిఎస్సి నోటిఫికేషన్స్ ఇచ్చి 1,80,208 పోస్టులు భర్తీ చేసి యాక్చువల్ రికార్డు సృష్టించినట్టు ఈ టర్మ్తో కలిపి ఈ 13 టైమ్స్ ఆయన డిఎస్సి ప్రకటించడమే కాకుండా 1,80,000 మందిని ఈరోజు టీచర్స్ ఉన్నారంటే ఇప్పుడు విధులు నిర్వహిస్తున్న వాళ్ళు అంటే ఇప్పుడు ఉన్నటువంటి టీచర్లో మ్యాక్సిమం ఆయన హయాంలో ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు నియామకం జరిపినటువంటి ఉపాధ్యాయులు ఉండడం ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. 1994 నుంచి తీసుకుంటే అప్పుడు 16,238, 1995లో 3,706 మందికి, 1996లో ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చారు, అందులో 16,000, మరలా రెండోసారి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి 2,000 మందిని, 1997లో 874 మంది, 1998లో 29,269 మంది హైయెస్ట్ అప్పుడు మెగా డిఎస్సి పెట్టారు. అదేవిధంగా 2000లో కూడా 24,388, 2001కి వచ్చేటప్పటికి 26,129, 2002కి వచ్చేటప్పటికి 31,699, 2003కి వచ్చేటప్పటికి 12,430. అంటే 99 to 2004 అప్పుడు నేను కూడా శాసనసభ్యునిగా ఉన్నాను. ఆ రోజు సుమారు 1,00,000 మందికి దగ్గరగా ఆ రోజు ఉపాధ్యాయ నియామకాలు జరిగాయి. మీకు అందరికీ గుర్తు చేస్తున్నాను. గత 5 ఏళ్ళు ఎంత నష్టపోయాం అనేటువంటిది రాష్ట్రం మీకు గుర్తు చేస్తున్నాను. ఆ 5 ఏళ్ళలో ఉపాధ్యాయ నియామకాలు పెద్ద ఎత్తున కంబైన్డ్ స్టేట్లో జరపడం జరిగింది. 2014 వచ్చేటప్పటికి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు 8,926, 2018కి వచ్చేటప్పటికి 7,254, 2019కి వచ్చేటప్పటికి 521, ఇప్పుడు మళ్ళా 2025 మళ్ళా ప్రభుత్వం వచ్చిన తర్వాత 16,347. ఇక్కడ మన 1,96,619 అంటే దీంతో కలిపి అంటే ఇంతమందికి కేవలం డిఎస్సిలో ఆ రోజు ఆయనకు ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చినప్పుడల్లా కూడా ఉపాధ్యాయుల నియామకం పైన ఎంత చిత్తశుద్ధి ఉండదు అనేటువంటిది మీకు చెప్తున్నాను. ఒకవైపు ఎన్నికల ముందు ప్రతి ఏడాది డిఎస్సి పెడతాం, ఉపాధ్యాయుల నియామకాలు చేస్తామని చెప్పి ఆఖరికి ఉపాధ్యాయులకి ఏ రకంగా ఆ రోజు చూశారనేది ఆ వ్యత్యాసాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇప్పుడు వీటితో పాటు ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సమగ్ర శిక్షా సొసైటీ ఆధ్వర్యంలో కస్తూర్బా గాంధీ బాలిక విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 729 నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయడం జరిగింది. అలాగే 90 మంది ఎస్టీ యువతను కొత్తగా ఉపాధ్యాయులుగా నియమించింది. 700 మంది కోయ భారతి టీచర్ పోస్టులు భర్తీ చేశాం. జూనియర్ కాలేజీల్లో 700 మంది
మళ్ళీ వాళ్ళకి ఆ సేవలు ఆ రోజు ఆగిపోతే వాటిని మళ్ళీ పునరుద్ధరణ చేశాం. అదేవిధంగా 476 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 3619 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు మళ్ళీ వాళ్ళ సర్వీసెస్ని రెన్యువల్ చేయడం జరిగింది. ఇవన్నిటితో పాటు మెయిన్ టీచర్ల పైన ఒత్తిడి లేకుండా గతంలో అనేక ఒత్తిళ్ళు పెడుతూ ఆ టీచర్లందరికీ కూడా అదర్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఇచ్చేవారు. ఇప్పుడు ఆ రోజు అవన్నీ లేకుండా ఉపాధ్యాయులకి వారి స్కూళ్ళల్లో ఉండేటువంటి నాణ్యతా ప్రమాణాలు ఏ రకంగా పెంచాలి, పేరెంట్ టీచర్ స్టూడెంట్ మీటింగ్స్ నిర్వహిస్తూ తరచూ ఆ విద్యార్థి తాలూకా బాగోగులు చెప్పే విధంగా కొత్త విధానంతో ఈరోజు నూతన విద్యా విధానం ఎడ్యుకేషన్ పాలసీలో రాబోయే కాలంలో మాకు కూడా టాస్క్లు పెట్టారు. అన్ని స్కూళ్ళు ప్రమాణాలు పెరగాలి, 5 స్టార్ రేటింగ్ వచ్చేదాకా ఆల్ ఆఫ్ సడన్ ఒకే ఏడాదిలో రాదు కాబట్టి ఆ ఆటలో పోటీ పడుతూ విద్యార్థుల మార్క్స్ కానీ విద్యార్థులకి రెగ్యులర్గా వచ్చే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కానీ వాళ్ళ టాలెంట్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళని ప్రమోట్ చేసే దిశగా ఉపాధ్యాయులు, పేరెంట్స్, టీచర్స్, లోకల్గా మనం కూడా అందరూ కూడా మీరు ఇన్వాల్వ్ కావాలని చెప్పి ఈరోజు ఒక మంచి వ్యవస్థను నడిపిస్తున్నారు. డెఫినెట్గా ఈ డిఎస్సి ద్వారా ఏవైతే స్కూల్స్లో ఇప్పుడు ఈరోజు మరలా మోడల్ స్కూల్స్ కానీ ఎలిమెంటరీ స్కూల్స్, హై స్కూల్స్ని ఏదైతే ఇప్పుడు రీఆర్గనైజ్ చేస్తున్నారో ఆ రీఆర్గనైజేషన్లో భాగంగా కొత్తగా నియామకాలు ఏవైతే వచ్చినాయో వీళ్ళందరూ కూడా ఆ స్కూళ్ళలో జాయిన్ అయిన తర్వాత మనకి కూడా ఆ టీచర్స్, పేరెంట్ ఏదైతే పిల్లలకు తగ్గ రేషియోలో ఉపాధ్యాయులు ఉండబట్టి డెఫినెట్గా ఆ ప్రమాణాలు పెరుగుతాయి. ఆంధ్ర రాష్ట్రంలో కొత్త రాష్ట్రంలో నారా లోకేష్ గారి నాయకత్వంలో తప్పనిసరిగా ఈ ప్రభుత్వ స్కూళ్ళు అనేటువంటివి మంచి ప్రమాణాలతో ముందుకెళ్తాయి. ప్రైవేట్ స్కూళ్ళతో పోటీ పడే విధంగా తప్పనిసరిగా ఈ స్కూళ్ళలో కూడా డిమాండ్ పెరిగి స్టూడెంట్ జాయినింగ్స్ పెరుగుతాయి. అట్ ది సేమ్ టైం వారందరూ కూడా మంచి ఫలితాలు వచ్చే విధంగా ఉండబోతున్నాయని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. డిఎస్సి ఫలితాలు రాష్ట్రంలో ఉండే యువతకి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. ముందు నుంచి కూడా ఎన్నికల ముందు నుంచి కూడా యువతకి యోగళం పేరిట నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో పాదయాత్ర పేరిట తిరిగినటువంటి ప్రతి క్షణం కూడా ఎన్నో ఏళ్లగా ఒక దగా డిఎస్సి అని పేరిట ప్రజలను మోసం చేయడమే కాకుండా అసలు విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసినటువంటి గత పాలకుడు ఒక ప్రభుత్వ టీచర్ల పైన కత్తి కట్టి ఆల్మోస్ట్ 169,642 మంది ఉపాధ్యాయులపైన కక్ష సాధించడమే కాకుండా మీ అందరికీ గుర్తుంటుంది పిఆర్సీ సాధన కోసం ఉద్యోగులు విజయవాడలో ఆ బీఆర్టీఎస్ రోడ్డుని ముట్టడికి ప్రయత్నిస్తే వాళ్ళ మీద ఎంత అమానుషంగా లాఠీ చార్జీ నిర్వహించారనేటువంటిది ఒకసారి గుర్తు చేస్తున్నాం. గౌరవప్రదమైన ఉన్నటువంటి ఉపాధ్యాయులకి మద్యం దుకాణాల దగ్గర కాపలా గాయించే పరిస్థితి ఒకసారి గుర్తు చేస్తున్నారు. మరుగుదొడ్లను గడిగిచ్చారు. అసలు ఎలక్షన్ విధుల్లో ఉపాధ్యాయులు ఉంటే ఎన్నికల్లో ఇబ్బంది కలుగుతుందని అసలు ఎలక్షన్స్కి దూరంగా ఉపాధ్యాయులను ఉంచాలని చెప్పి ఎలక్షన్ కమిషన్కి సిఫార్సు చేసిన పరిస్థితి మీకు గుర్తు చేస్తున్నారు. మధ్యాహ్న భోజనం కావచ్చు, నాడు నేడు పనుల బాధ్యత కూడా ఉపాధ్యాయులకి ఇవ్వటం, పని వేళల్లో కాకుండా ఇళ్ళకెళ్ళి రాత్రి వేళల్లో తనిఖీలు నిర్వహించి పిల్లలకి అలాంటి బాధ్యతలు, కోడిగుడ్ల కాంట్రాక్ట్ విషయంలో కానీ ఇట్లా అనేక అంశాల్లో ఉపాధ్యాయుల్ని ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి గత పాలకులు చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ సమూలంగా మార్చాలి. రంగులు వేస్తే సరికాదు, రంగులేసి నాడు నేడు అని చూపిస్తే కాదు, ప్రతి స్కూలు కూడా స్టార్ రేటింగ్లో ముందుకెళ్ళాలి. 1 స్టార్కి ఏముండాలి, 2 స్టార్కి ఏముండాలి, అప్ టు 5 స్టార్ వరకు ఏ రకంగా విద్యా వ్యవస్థ ఉండాలి, స్కూల్లో ఉండేటువంటి సౌకర్యాలతో పాటు ఇప్పుడు ఉండేటువంటి సిలబస్లకు అనుగుణంగా దేశంలో ఉండేటువంటి సెంట్రల్ సిలబస్ కావచ్చు, స్టేట్ సిలబస్లో ఉండేటువంటివి కావచ్చు, ప్రైవేటు యాజమాన్యాల్లో
టాప్ స్కూల్